మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హార్ట్ డిఫెన్స్ ప్రోటోకాల్ లాగా ఒక 3 అలవాట్లు చెప్పండి యాక్చువల్గా, సో దట్ వాళ్ళ హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది, ఫ్యూచర్లో మీకు సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని చెప్పడానికి. Early to sleep, early to rise makes a man healthy, wealthy, wise. So eat early, sleep early, get up early, please exercise. One thing. సెకండ్, కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి. సౌత్ ఇండియన్స్ కాబట్టి చెప్తున్నాను, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్ పెంచుకుంటే, అంటే లాట్ ఆఫ్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ కొలెస్ట్రాల్, రిడక్షన్ ఆఫ్ యువర్ షుగర్స్. దట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. థర్డ్, మార్నింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 things జాగ్రత్త చూసుకుంటే 90% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి అండర్ కంట్రోల్. యువర్ బ్లడ్ ప్రెషర్స్, యువర్ షుగర్స్, యువర్ హార్ట్ ఇష్యూస్, దే విల్ ఆల్ బి ఆన్ అండ్ యువర్ వెయిట్, దే విల్ ఆల్ బి అండర్ కంట్రోల్. ఈ అపోహల విషయానికి వస్తే డాక్టర్ గారు, అంటే నిజాలు అపోహల విషయంలో ఎక్కువ మాట్లాడుకునేది ఇప్పుడు ఈ స్టాటిన్ ట్యాబ్లెట్ గురించి. ఈ కొలెస్ట్రాల్ ఉన్న వారికి మీరు స్టాటిన్ ట్యాబ్లెట్ ఇస్తే యాక్చువల్గా, అంటే కొంతమంది అనేది ఇది లివర్కు పాడు చేస్తుంది, ఇది కొంతమంది అనేది ఒక్కసారి వాడితే జీవితాంతం వాడాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. సో ఇందులో వాస్తవం ఏంటి? అసలు స్టాటిన్ ట్యాబ్లెట్ ఎవరికి మీరు రిఫర్ చేస్తారు? అది చేసే పని ఏంటి? దీన్ని మనం ఒకసారి. స్టాటిన్స్ ఆర్ గుడ్. స్టాటిన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు టేక్ whenever necessary. ఇప్పుడు సపోజ్ ఆల్ డయాబెటిక్స్ above 5 years of diabetes, కొలెస్ట్రాల్స్ LDL more than 100, ఆల్రెడీ ప్రీవియస్లీ స్టెంట్ ఉందో లేదంటే హార్ట్ ఇష్యూ ఉందో, వీళ్ళందరిలో లైఫ్ లాంగ్ స్టాటిన్ వాడాల్సి ఉంటుంది. బికాజ్ ఇట్ విల్ కీప్ ఇట్ ఫ్రమ్ ప్రివెంటింగ్ ఫర్దర్ న్యూ ప్రాబ్లమ్స్. ఎవరిలో వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, LDL 110, 120 ఉంది, నార్మలీ ఐ ఆస్క్ దెమ్ టు చేంజ్ దర్ లైఫ్ స్టైల్. ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత, కష్టపడిన తర్వాత కూడా LDL తగ్గలేదో అప్పుడు మనం స్టాటిన్ వాడడం బెటర్. అదర్వైజ్ జనరలీ ఇట్స్ బెటర్ నాట్ టు యూస్. చాలామంది ఇప్పుడు CT స్కాన్స్ చేయించుకొనే వస్తున్నారు, వాళ్ళు CT కాల్షియం మోర్ దెన్ 100 ఉందనుకోండి, వాళ్ళు కూడా స్టాటిన్ వాడితే బెటర్. బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దట్ ఆల్రెడీ కొలెస్ట్రాల్ డిపాజిషన్ హార్ట్లో స్టార్ట్ అయింది కాబట్టి స్టాటిన్ వాడితే ప్రివెన్షన్ ఆఫ్ ఫర్దర్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఇంకొక డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మంచిది అని మన కొంతమంది ఇప్పుడు omega-3 కానీ ఫిష్ ఆయిల్ అని చెప్పేసి, సో ఇటువంటి కొన్ని సప్లిమెంట్స్ వస్తున్నాయి యాక్చువల్గా గుండెకి మంచిదని. అంటే ఇవి, అంటే ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్గా చెప్పండి. సో అంటే ఇందులో ఫిష్ ఆయిల్ కావచ్చు, omega-3 ఫుడ్ కావచ్చు, మరియు ఇంకోటి Q10 అని చెప్పేసి ఇంకోటి కొన్ని వస్తున్నాయి. ఇవి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇది ఎవరికి అవసరమో? అసలు అపోహలు వాస్తవాలు విషయాలు. ఇంట్లో రెగ్యులర్ మంచి ఫుడ్ తిని ఉంటే ఏది అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ వెరీ ఫ్రాంక్, ఇఫ్ సపోజ్ సంబడీ ఈజ్ బీయింగ్ వెరీ అగ్రెసివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, వాళ్ళు మల్టీవిటమిన్స్ డెఫినెట్గా అవసరం ఉంటాయి. మనం బేసిక్ మల్టీవిటమిన్స్ మనము చిన్నప్పటి నుంచి చేసుకునేది పాలిబియాన్, న్యూరోబియాన్ అవన్నీ ఉంటాయి కదా, అవి వేసుకోవడం బెటర్. విటమిన్ D డెఫినెట్గా చెక్ చేసుకొని మనం, ఎందుకంటే వీ హార్డ్లీ గెట్ ఎక్స్పోజ్ టు సన్, ఈవెన్ దో వీఆర్ లివింగ్ ఇన్ అ సన్నీ కంట్రీ, మన ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది. సో విటమిన్ D సప్లిమెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్, బికాస్ బోనీ ప్రాబ్లమ్స్ తర్వాత రాకుండా. omega-3 ఫ్యాటీ యాసిడ్స్, CoQ10, దే ఆర్ నాట్ నెసరీ ఫర్ ఎవ్రీబడి. సపోజ్ సమ్ పీపుల్ హ్యావ్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్, దెన్ ఓకే, బట్ అదర్వైజ్ నాట్ నెసరీ.